పొకిరి పొకిరి పిల్లది పొద్దు వాలితే ఉండలే నన్నది. ఆ మ్యూజిక్ కూడా నోట్తో ఏమంటారా, మన కృష్ణ గారి అభిమానుల కోసం అన్నమాట. ఇది రియల్ హీరో. అప్పట్లో వచ్చిన సినిమా ఏది 95లో అమ్మ దొంగ తర్వాత రిలీజ్ అయింది. మన హరిత గారు అదే రబళి హీరోయిన్ ఉంది కదా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తీసిన సినిమా అనమాట. గట్టినేని రామయ్య గారు. దీనికి ప్రొడ్యూసర్ అయితే మన్న రాధాకృష్ణ గారు. పాపం ఎన్నో సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉండి, అసోసియేట్గా ఉండి ఈ సినిమా ద్వారా డైరెక్టర్ అయ్యారు మన్న రాధాకృష్ణ గారు. తర్వాత పరమపదించారు. సూపర్ హిట్ సాంగ్స్ అనమాట, మామూలు సాంగ్స్ కాదు అసలు. రియల్ హీరోవి సూపర్ హిట్ సాంగ్స్. బట్ ఏంటంటే కృష్ణ గారు గ్లామర్ కూడా తక్కువే ఉండరు ఇందులో, మామూలుగా ఉండదు అసలు. ఒక ఓవర్ కోట్ లాంటిది, ఒక బాబా సూట్ అంటారు కదా, అలాంటి బాబా సూట్ ఒకటి వేసేసుకొని బుల్లెట్ మీద వెళ్తుంది. పైగా మనకి అప్పట్లో ఒక మద్యపాన నిషేధం ఉండటంతో ఏం జరిగిందంటే, మందు కొట్టినోడు మాట మీద నిలబడతాడు అనే పాటను కాస్త మంచి కోరినోడు కింద మార్చాల్సి వచ్చింది. ఇక తిరణాల సాంగ్స్ మామూలుగా లేవు ఇందులో. అప్పట్లో మా డిగ్రీలు చదువుతున్నప్పుడు ఏమి వాయించి వదిలిపెట్టేవాళ్ళు ట్రాక్టర్ల మీద కానీ, మైక్ సెట్టుల్లో కానీ. హలో హలో సూపర్ స్టార్ అని కృష్ణ గారు అలవోకగా వేసి ఇలాంటి స్టెప్స్. ఇది ఆ చిన్న మూమెంట్లకే మనవాళ్ళు ఓహో అని బెంచుల మీద నుంచి లేచి అంత ఎత్తి ఎగిరి మరి సప్పట్లు కొట్టుకుంటూ సంతోషపడేవాళ్ళు. అది ఆయన ఉచ్చ దశలో ఉన్నటువంటిది అనమాట. కృష్ణ గారు అమ్మ దొంగ తర్వాత, ఏది నెంబర్ 1 తర్వాత ఆయన తీసినటువంటి సినిమాలు ప్రేక్షకుల్ని, ముఖ్యంగా ఫ్యాన్స్ని ఎంత రంజింపజేశాయనడానికి ఈ సినిమాలో ఉన్న పాటలు నిదర్శనం. అయితే పరుసూరు గోపాలకృష్ణ కనుక కాకుండా ఇంకొకళ్ళు కనుక విలన్ అయితే బ్రహ్మాండంగా ఉండేది. కానీ మరి ఆ బడ్జెట్ కోసమో వాళ్ళకున్న పరిచయం కోసమో ఆయన పెట్టారు. కానీ సినిమాలో కనీసం 4-5 సార్లు కృష్ణ గారు పాము విప్పుతాను అంటే పగల కొడతాను అనే రిప్లైలు. అంటే కృష్ణ గారికి ఎదురుగా పరుచూరు గోపాలకృష్ణ విలనైంది. ఆయన ఎంతసేపు అది రస్కు ఇది రస్కు అని ఊరికే ఆ 3 అడుగుల వ్యక్తి అడుగులను మించి కళ్ళెత్తి చూపిస్తూ ఏదో అవస్థలు పడ్డారు. కానీ 1-2 సినిమాల్లో క్లిక్ అయ్యేసరికి తనంత విలనిజం పండించేవాళ్ళు లేరు అనుకోవటము, లేదు చుట్టుపక్కల వాళ్ళు అనుకోవటము. ఆ క్రమంలో ఆయన 1-2 సినిమాల్లో విలన్ పాత్రలు వేశారు. సహాయ పాత్రల వరకు ఓకే. కానీ ఏది స్టాలిను అంటే కమ్యూనిస్టు పేర్లు పెట్టేసుకొని కొన్ని సినిమాల్లో, శారద గారి సినిమాల్లో కనిపిస్తే కాస్త కూస్త సంతోషపడేవాళ్ళు. కానీ సూపర్ స్టార్ లాంటి ఒక మ్యాగ్నానిమస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాలో విలన్ పాత్ర పోషించేంత సీను ఆయనకి లేదని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. శారద గారు, రాజా రవీంద్ర, ఇంకా కీరవాణి గారి మ్యూజిక్ ఒక మంచి సినిమాని కాస్త ఒక చెత్త ఫ్లాప్ సినిమాగా రూపొందించడంలో అందరూ ఒక చేయేశారని చెప్పాలి. లేకపోతే సబ్జెక్ట్ని ఇంకాస్త కనుక, అంటే బహుశా అప్పటికే ఆయనకి మన్న రాధాకృష్ణ గారికి వయసు అయిపోయింది. యూత్తో పోటీపడి ఇప్పుడు ఈవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, కోడరామకృష్ణ గారు ఆ టైంలో ఎలాంటి సినిమాలు తీశారు, ఆ ట్రెండ్ ఏంటి అనేది పక్కన పెట్టి కృష్ణ గారికి ఉన్నటువంటి ఒక ఇమేజ్ని క్యాష్ చేసుకొని ఒక అద్భుతమైన సినిమాని తీయాల్సింది. కాస్త టైటిల్ ఏమో ఫోర్స్గా ఉంటుంది, రియల్ హీరో అని. మరి లోపల చూస్తేనేమో పాండు, పేట జనము, పేట జనానికి సమస్యలు, తన ఇంట్లో చెల్లెలకి పెళ్ళి, ఈ క్రమంలో ఒక లాయర్ భర్తను చంపటము, ఆ భర్తను చంపినందుకు పాండుగా కృష్ణ గారి పోలీస్ స్టేషన్ ఆనబడు ఒక పద్మాలయ సెట్లో కూర్చోటము. ఇదంతా ఒక ఫార్స్. ఇది రియల్ హీరో గురించి మేము సంధ్యా థియేటర్లో చూసాము. అద్భుతమైన అప్లాజ్ మధ్య. మిగతా వాళ్ళు మీ అనుభవాలు పెట్టండి. బాయ్.